ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే లైన్లకు 14 ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే లైన్ జాప్యంతో నార్త్ ఇండియాకు రవాణా వ్యవస్థ అభివృద్ధి కుంటుపడుతోంది. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేంద్రం ఈసారైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే ధర్నాకు పిలుపునివ్వనుంది రైల్వే సాధన సమితి. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు రోడ్డు మార్గం ఒక్కటే ప్రధాన ఆధారం. మంచిర్యాల జిల్లా నుంచి ఉత్తరాదికి రైల్వే లైన్ ఉన్నప్పటికీ దూరం ఎక్కువగా ఉండడంతో రవాణా భారం అవుతోంది. జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు రైల్వే రవాణా అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కు రూపకల్పన చేసింది. నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పసుపు, సజ్జ, ఎర్రజొన్న, మొక్కజొన్న, సోయాబీన్ పంటలను ఉత్తరాది ప్రాంతాలకు తరలిస్తారు. ఆదిలాబాద్ కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి అక్కడి నుండి నాగ్పూర్ కు, హైదరాబాద్ కు తరలించేసరికి రైల్వే రవాణా ఛార్జీల భారం తడిసి మోపెడవుతోంది. దీంతో గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరేడిగొండ, నిర్మల్, ముప్కాల్, బాల్కొండ మీదుగా ఆర్మూర్ కు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెర మీదకొచ్చింది. 2011లో అప్పటి కాంగ్రెస్ యూపీఏ సర్కార్కు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. 136 కిలోమీటర్ల పొడవున 1050 కోట్ల బడ్జెట్తో రైల్వే లైన్కు ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో కేంద్ర రైల్వే శాఖ బృందం ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్పై సర్వే చేసింది. నిర్మల్ నుండి ఆదిలాబాద్ ఘాట్ ఏరియాతో బడ్జెట్ రెట్టింపు అవుతుందని రైల్వే శాఖకు నివేదిక సమర్పించింది. 2011 నుంచి 2019 జనవరి వరకు సర్వేలు పూర్తి చేశారు అధికారులు. కానీ రైల్వే లైన్కు మాత్రం నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికే పనులు పూర్తయి ఉంటే 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు రైల్వే రవాణా సౌకర్యాలు సులభతరంగా మారేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము 2014 నుండి ఇప్పటి వరకు కూడా అదే ప్రభుత్వం ఉన్నది. కానీ వాళ్ళు జాప్యం చేయడం జరుగుతుంది, నిధులు ఇవ్వలేదు. ఒకవేళ తొందరగింట ఇది నిధులు ఇచ్చి టెండర్ గింట పిలవడం జరిగినట్లయితే మనకు ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ గింట కంప్లీట్ అయినట్లయితే మనకు డిస్టెన్స్ తగ్గడం జరుగుతుంది. దానివల్ల ప్రయాణికులకు కూడా చాలా మేలు జరుగుతుంది. అదే కాకుండా రైతులకు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా రైల్వే లైన్ ఇష్యూ ముందుకు సాగలేదు. రైల్వే లైన్ ఏర్పాటును బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ప్రతిపాదనలు పంపించడంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో రైల్వే లైన్ ఏర్పాటులో జాప్యం కొనసాగుతూ వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆర్మూర్ ఆదిలాబాద్, ఆర్మూర్ హైదరాబాద్ రైల్వే లైన్ పూర్తి చేస్తామనే హామీతో ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చినా పనులపై దృష్టి సారించడంలో బీజేపీ విఫలమైందనే విమర్శలున్నాయి. అన్ని వసతులున్న అల్లున్నట్ల శనన్నట్టు ఆ రకమైనటువంటి పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి వాస్తవంగా ఇప్పుడు ఈ బడ్జెట్లో రైల్వే లైన్ పై ఆర్మూర్ పెట్టాలని ఖచ్చితంగా ఈ సంవత్సరం 2025 ప్రారంభమై 26 వరకు పూర్తి చేసుకొని రైల్ని ప్రారంభించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ నిధుల మంజూరుపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని రైల్వే సాధన సమితి నేతలు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం రైల్వే లైన్ పనులపై దృష్టి పెట్టడం లేదన్నారు. నిధుల కేటాయింపుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఈ బడ్జెట్లోనైనా ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ పనులకు నిధులు విడుదల చేసి ఉమ్మడి జిల్లా వ్యాపార రంగం అభివృద్ధికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. కానీ చెప్పుడు మాత్రమే అంకితమవుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వంతో రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్కు సంబంధించినటువంటి బడ్జెట్ను రిలీజ్ చేయలేకపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా మీద ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ మీద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బడ్జెట్ను రిలీజ్ చేయించి అతి తొందరలో ఈ రైల్వే లైన్ను ప్రారంభించాలని. దశాబ్ద కాలానికి పైగా పెండింగ్ లో ఉన్న ఆర్మూర్ రైల్వే మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్ జిల్లాలో వ్యక్తమవుతోంది. రవాణా అభివృద్ధి జరిగితేనే తమపై ఛార్జీల భారం తక్కువగా పడడంతో పాటు లాభం చేకూరే అవకాశం ఉంటుందంటున్నారు స్థానికులు.